జీవితంలో ఎప్పుడు కూడా కన్నులార గాని కళ్ళార గాని ఆయన చూడలేదు. కానీ ఆ 2011వ సంవత్సరంలో దెయ్యము చేత పీడింపబడిన ఒక యవ్వనస్తురాలు ఆమె మీద చెయ్యి వేసి ప్రార్థన చేయగా దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. 2011వ సంవత్సరం అది. వారు ఫిబ్రవరి మాసంలో ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, ఎందుకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు అని మీరు నన్ను ప్రశ్నిస్తే, ఎందుకంటే ఆ యవన స్త్రీ దెయ్యము చేత పీడింపబడింది గనుక ఏ సంబంధము వచ్చినా కూడా, ఏ ఎంగేజ్మెంట్, ఏ మ్యాచింగ్ వచ్చినా కూడా రిజెక్ట్ అయిపోతూ ఉండేవి. 4-5 సంవత్సరాలు అలానే రిజెక్ట్ అయిపోతూ ఉండేది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యవ్వన ప్రాయం నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఒక కన్య 18వ ఏట వచ్చినప్పుడు ఖచ్చితముగా ప్రభుత్వ ఆధార ప్రకారముగా వివాహముకి అర్హులురాలుగా ఉన్నట్టు అని అర్థం. పురుషుడైతే 21వ సంవత్సరం. ఇప్పుడైతే మారిపోయింది. ఇప్పుడు ఒక సంవత్సరం పెంచారు. హల్లెలూయా. అయితే ఆనాటిలో 26, 27వ సంవత్సరంలో ఆ యవ్వన స్త్రీ ఎంట్రీ అవుతున్నటువంటి సంవత్సరాలు ఇప్పటికీ 6-8 సంబంధాలు కుదరలేదు. కారణం సమస్యతో నిండిపోయి ఉన్నది. భూత ప్రేత ఆత్మతో నింపబడిన ఈ యవ్వన స్త్రీ సంబంధంకి ఎవరైనా వెళ్తే తను రాయ్ అని మాట్లాడిందంట. అలాంటప్పుడు వారికి అర్థమైపోయేది, ఈవిడిలో ఏదో ఒక ప్రేతాత్మ, భూతాత్మ, దెయ్యపు శక్తులు ఏదో ఉన్నట్టుగా ఉన్నాయి. మనం కానీ వివాహం చేసుకుంటే మన బ్రతుకులు పాడైపోతాయి నాయన అని భయపడి ఎంతటి ఉద్యోగస్తులైనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆమె చూడ ముచ్చటగా ఉంటది, అందము కలిగి చాలా చక్కగా ఉంది, సుందరవతి. అయినను కూడా ఆ దయ్యము చేత పీడింపబడినందున సంబంధాలు ఏవి కూడా కుదరలేదు. అది 27వ ఏట. ఆ 2011వ సంవత్సరంలో దైవ సేవకుడు ఒకరు ఆ ప్రాంతానికి వెళ్లి స్థిరమయ్యాడు. 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరాన దైవ సేవకుడు ఉన్నాడు మా ఇంటి పక్కన అని ఆలోచన చేసుకుని వారు ఏ విధముగా సువార్త వెళ్ళింది, మరి ఆ దైవ సేవకుని యొక్క ప్రార్థన శబ్దము ఆ గృహం నుండి అవతలకు వెళ్ళినందున ప్రార్థన శబ్దం వారు విని వారు ఏం చేశారంటే, వారు అన్యులైనప్పటికీ, క్రీస్తుని ఎరగనటువంటి మరి కుటుంబం అయినప్పటికీ ఇప్పుడు క్రీస్తుని కావలసి వచ్చింది. కారణం, ఈ సమస్యలను పోవాలంటే యేసుని నమ్మితేనే తప్ప సమస్యలను పోదన్న సంగతి వారికి బాగా తెలుసు. సో ప్రియ శ్రోతలులారా, ఈ యొక్క మధ్యరాత్రి కాల సమయంలో ఈ సాక్ష్యం వింటే మీకు పూనకాలు పడతాయి. అదేమనగా చెబుతాను, వినండి. వారు ఆ ప్రార్థన శబ్దం విన్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వచ్చి ఆ సేవకుని దగ్గర వచ్చి అడిగారంట, ఏమండి అయ్యగారు, సంవత్సరమైంది మీరు మా యొక్క గృహం పక్కన మీరు ఉంటున్నారు, మేము అన్యులుగా ఉన్నాము, ఎన్నో మార్లు మీ దగ్గరికి రావడానికి మేము శత ప్రయత్నాలు చేస్తాము, గాని మాకు ధైర్యం చాలక మీ దగ్గరికి మేము రాలేకపోయామండి అని దైవ సేవకులతో అన్నారంట. అప్పుడు దైవ సేవకుడు క్రీస్తుని ఎరిగిన వాడు గనుక, దైవత్వం కలిగిన వాడు గనుక, క్రీస్తు మార్గంలో నిలబడి సత్యముతో జీవించిన వాడు గనుక అని ఒకే ఒక మాట అన్నాడు. ఏమనగా, అమ్మా భయపడకండి, సమస్యలు ఏదో చెప్పండి అన్నాడు. అప్పుడు తల్లి ఏడుస్తూ, నా కుమార్తె 27వ సంవత్సరం అవుతుంది, ఇప్పటికీ 6-8 సంబంధాలు పాడైపోయాయి, అనగా యాక్సెప్ట్ కాలేదు. కారణం, నా కుమార్తె శరీరములో ఏదో శక్తి ఉంది.
ఆవరించి ఉన్నది కనుక, సో అది పోవాలంటే మేమేమి చెయ్యాలి, ఏమైనా సలహాలు గాని సూచనలు గాని ఇవ్వగలరని అడిగితే దైవ సేవకుడు అన్నాడు, అమ్మమ్మ భయపడకండమ్మా, యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తం అంటే దెయ్యపు శక్తులు గడగడ వణుకుతాయి. మీరు నమ్మితే ఆ సమయం ఆ యొక్క సమయాన్ని మీరు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కుమార్తెని స్వస్థతని ఇస్తాడని కొన్ని సలహా ఇచ్చారు. అప్పుడు తల్లి బాధతో ఉంది కదా, ఆమె కూడా బాధతోనే ఉంది. యవ్వనురాలు, మామూలు సమయంలోనూ 15 రోజుల వరకు బాగానే ఉంటది. పౌర్ణమి అమావాస్య వచ్చినప్పుడు భయానకమైనటువంటి కేకలతో నోటిలో నుండి గురగలు రావటం, కంటిని తిప్పుకోవటం, పండ్లను కొరుక్కోవటం, కాలు చేతులు ఆడించి కింద పడిపోవటం, ఎంతమంది పట్టినా కూడా సరిపోయేవారు కాదు. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్న ఈ యవ్వనురాలు దైవ సేవకుడు ఒకటే మాట అన్నాడు, అమ్మా నేను రేపు ఉపవాస ప్రార్థన చేస్తాను మీ కుమార్తె కోసం. దేవుడు నాతో మాట్లాడితే మీకు చెబుతాను, అప్పుడు తెండమ్మా అన్నాడు. అప్పుడు ఉపవాస ప్రార్థన, అది శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవుడు యాక్సెప్ట్ చేశాడు. నా కుమారుడా, నీవు ఆ బిడ్డను పిలిచి ప్రార్థన చేస్తే నేను స్వస్థత ఇస్తాను అని. వెంటనే ఆ అమ్మను పిలిచి, అమ్మా నీవును మీ కుమార్తెను ఇద్దరు కలిసి మీరు వచ్చినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని అన్నాడు దైవ సేవకుడు. హల్లెలూయా. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చి 3:30 సమయాన వారు ఇంటిలోకి వచ్చి మోకాలు వేసి దేవుని వైపు వారి జీవితాలను సమర్పించుకున్నారు. ప్రాముఖ్యంగా దైవ సేవకుడు యవ్వన స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ నువ్వు బాధపడద్దు, ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థతనిస్తున్నాడు. ఇప్పటికి నువ్వు విశ్వసిస్తే యేసులో స్వస్థత ఉంది, యేసులో రక్షణ ఉంది, యేసు నామములో దయ్యాలు దూరంగా వెళ్తాయి అని చెప్పి మోకరించమ్మా అని యవ్వనురాలు మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. గంట ప్రార్థన చేయగా ఆ దెయ్యము విలవిలాడించి యవ్వనురాలు కింద పడద్రోసి దెయ్యము యవ్వనురాలులో ఉన్నటువంటి ఆ దెయ్యం ఆ రోజు విడిచి వెళ్ళడం దైవ సేవకుడు కళ్ళారా చూశారు. హల్లెలూయా. గట్టిగా కేకలు వేసి విలువలలాడించి కింద పడద్రోసి యవ్వనురాలు శరీరంలో నుండి దెయ్యం బయటికి వెళ్ళడం దైవ సేవకుడు చూశాడు. సంతోషించి ఆమేన్ అని పలికి, అమ్మా నీ శరీరం నుండి దెయ్యము బయటికి వెళ్ళిపోయింది, ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే నువ్వు వివాహముకు సిద్ధపడు. 2012వ సంవత్సరంలో నీకు ఫిబ్రవరి మాసంలో వివాహం జరుగుతుందని దేవుడు మాట్లాడాడు. ఎదురు చూస్తారు సంబంధాలు. చాలా సంతోషంగా ఉంది. తల్లి యవ్వనురాలు కూడా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు నుంచి ప్రతి రోజు కూడా ఆ దైవ సేవకుని ఇంటికి వెళ్ళి వారు ప్రార్థన చేయించుకోవడం ప్రారంభించారు. వారు రక్షణ లేని వారు దేవుని బిడ్డలు కారు, క్రీస్తుని నమ్ముకోలేదు. అయినను వారికి నమ్మకం వచ్చింది, విశ్వాసం పెరిగింది, దేవుడు కార్యం చేశాడు. భయముతో నెక్స్ట్ అమావాస్య దినమును వచ్చినప్పుడు ఆ రాత్రి ఏదో జరుగుతుందేమో అనుకున్నారు. ఆ రాత్రి దైవ సేవకుని ఇంట్లో ఉన్నారు. తెల్లారి వరకు ఆరోగ్యంగా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఇంకా విశ్వాసం పెరిగింది. హల్లెలూయా. విశ్వాసం పెరిగింది.
నిజంగానే నవంబర్ మాసంలో 2011వ సంవత్సరంలో ఆ యవ్వనురాలికి మంచి సంబంధం వచ్చింది. వచ్చి 3 నెలలు విడిచిపెట్టిన తరువాత ఆమెకి 2012లో వివాహం జరిగింది. ఆ సమయంలో వివాహానికి ముందు సంబంధం కుదిరినప్పుడు వెంటనే దైవ సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యగారు నా కుమార్తెకి మంచి సంబంధం కుదిరింది, ప్రార్థన చేయండి అని మొట్టమొదటిగా ఇంటి దగ్గరకు వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేయించుకున్నారు. దైవ సేవకులు ప్రార్థన చేశాడు, చేసి ఆశీర్వదించాడు. ఎప్పుడమ్మ పెళ్లి అని అడిగాడు. ఫిబ్రవరి మాసంలోనండి. దేవుడు మాట్లాడిన మాట నిరర్థకం కాదు, దేవుడు మాట్లాడాడు. అదే నెలలో నువ్వు వివాహం అవుతున్నావమ్మా, నీకు శుభము కలుగును గాక, దేవుడు నీకు ఆశీర్వదించును కలుగును గాక, దేవుడు ఆశీర్వాదం నీ మీద నిండుగా వచ్చును గాక, క్షేమారోగ్యముతో ఉండదువు గాక అని దీవించాడు. అదే 2011వ సంవత్సరం, అది నవంబర్ మాసం చివరి తేదీల్లో దేవుడు మరొక ప్రాంతానికి ఆ దైవ సేవకుడు పిలువబడ్డాడు. పిలువబడినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈజ్ నన్ అదర్ దెన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. అతడే బెంజమిన్. దేవుడు మాట్లాడిన తర్వాత ఒరిస్సాకు వెళ్ళిపోయాడు. ఒరిస్సాకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు చెబుతాను, వినండి. ఆ రోజు దేవుడు కార్యము జరిగించాను నా పట్ల. అప్పుడు నాకు విశ్వాసం పెరిగింది. అప్పటికే నా ట్రైనింగ్ అయిపోయింది. సో ట్రైనింగ్ అయిన తర్వాత కల్లారు నేను మాట్లాడుతా, అంటే నా అనుభవం కావాలి ప్రభువా, నీ సాక్ష్యం నేను చెప్పాలి ప్రభువా, నా జీవితం పట్ల నీ కార్యాలు చేయాలి ప్రభువా అని దేవునికి అడిగితే, దేవుడు సూచనగా ఆ యవ్వనురాలు స్వస్థత ఇస్తే, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుడు అనేక మందిని స్వస్థత ఇస్తున్నాడు. ఈ స్తోత్రంలో ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు ఎవరిని పట్ల ఉద్దేశిస్తాడో ఎలాగైనా కూడా దేవుడు ఆ ఉద్దేశాన్ని బట్టి ఆ వ్యక్తిని పట్ల నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. ఒరిస్సాకి వెళ్తున్నప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. ఈవెన్ వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా లేని పరిస్థితి. అది సాక్ష్యం. అదిగో ఆ దేవుని బిడ్డే సాక్ష్యం. చిన్నప్పటి నుంచి ఆ యవ్వనుడు నాతోనే ఉన్నాడు. అప్పుడు యవ్వన ప్రాయములో ఉన్నాడు, ఇంకా యవ్వన ప్రాయము తీరలేదు. మైకేల్ అప్పుడు నాతోనే ఉన్నాడు. మా దగ్గర ఏమీ లేదు, చిల్లి గవ్వ కూడా లేదు. ఏమి తిందామన్న కూడా ఎవరు సహాయకులు, ఎవరు సహాయం చేయడానికి, సహాయపడడానికి ఎవరు రాలేదు. అటువంటి కష్టకాలములో దేవుడు మమ్ములను పెంచి పోషించి ఏమి చెయ్యాలో ఒరిస్సాలో అన్నది దర్శనము ద్వారా, కళల ద్వారా, వాక్యముతో దేవుడు మాట్లాడుతూ వస్తుంటే, దేవుడు అద్భుత కార్యాలు జరిగించడం మొదలు పెట్టినప్పుడు అనేక మంది కదిలి రావడం ప్రారంభమయ్యారు. హల్లెలూయా. ఆ రోజు వాటర్ బాటిల్ కూడా కొనలేని స్థితిలో ఉన్నటువంటి ఈ సేవకుడు ఈ రోజు అనేక మందికి సహాయపడేలా తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఈ సాక్ష్యం సజీవమైనది. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా ప్రారంభము. నా సాక్ష్యము కొన్ని సజీవమైన సాక్ష్యములవి. నేను కేవలం ఈ పాయింట్ మాత్రం ఎందుకు ఎత్తానంటే, దేవుడు భూమి మీద పితరులు పేర్లు పెట్టుకుంటారు. నేటి యవనులు కావచ్చు, లేకుంటే అనేక మంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఆనాటి కలిగి పొంది ఉన్నటువంటి పేరుల్లోని శక్తి ఉంది, విశ్వాసం ఉంది. అదే శక్తి, విశ్వాసం, అభిషేకం, ఆశీర్వాదం నేటి ప్రజల మీదకి, నేటి పేరు పెట్టుకుంటున్న ఆ ప్రజలకి ఎందుకు ఆ శక్తి లేదు, ఎందుకు ఆ ధైర్యము లేదు అని ఆలోచన చేయవలసినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. అయితే వాక్యానుదానముగా కొంతమంది అయితే ఆ పేరుతో వారు జీవిస్తారు. సత్యముతోను, అభిషేకముతోను,
ఆరోగ్యముతోనూ వారు ఎలా ఉండేవారో అలాగే కొంతమంది 100కి 3, 4, 7, 10, 20 అంతవరకు మాత్రమే. తతిమ వారందరూ కూడా వ్యర్థముగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఎంతో మంది ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ మా జీవితంలో కూర కొనుక్కుందామన్నా కూడా మా దగ్గర డబ్బు లేకపోయింది. ఎక్కడికి వెళ్దామన్నా నడిచి వెళ్ళేవాడు. అప్పుడు నాకు చెప్పులు కూడా కరెక్ట్ ఉండేది కాదు, ప్యాంట్లు షర్ట్లు కూడా కరెక్ట్ గా ఉండేది కాదు. అడగండి, లైవ్ లో ఉన్నారు కదా. సో అటువంటి క్లిష్ట పరిస్థితులలో ఎవరు భాష రానటువంటి ప్రాంతానికి వెళ్ళి దేవుని సేవ చేయటం అంటే అసాధ్యమైనది. అప్పటికి ఇంకా కుటుంబ పరంగా డిస్టర్బెన్స్ తో ఉన్నటువంటి పరిస్థితులు రోజులవి. చాలా భయానకమైనటువంటి చీకటి శక్తులతో నిండి ఉన్నటువంటి రోజులవి. ఆయనను దేవుడు నాకును నాతో పాటు ఉన్నటువంటి సేవకులను ఎన్నటికీ విడిచిపెట్టట్లేదు. ఇది సజీవ సాక్ష్యం. సో నాటిలో ఉన్నటువంటి దరిద్రత తీసివేసి నేడు ఆ దరిద్రులను సహాయకుడుగా దేవుడు తయారు చేయటంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని నా సాక్ష్యాన్ని మీకు పంచుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో మార్లు ఆలోచన చేశాం, నేను చనిపోతే బెటర్ ఏమో అని ఎన్నో మార్లు ఆలోచన చేశాం. ఆయనను కూడా దేవుడు అది కూడా అవకాశం ఇవ్వలేదు. జెర్మియాని ఏ విధంగా అయితే దేవుడు వాడుకున్నాడో, నాకొద్దు ప్రభువా నేను నీ సేవ చేయలేను అని దేవుని సన్నిధి నుంచి జెర్మియా దూరంగా పారిపోయినను కూడా యిర్మీయా దేవుడు విడిచిపెట్టలేదు. సమస్తాన్ని తీసివేసి బారంబార పదే దేవుడు దర్శిస్తూ ఉండేవాడు. కారణం యిర్మీయాలో ఉన్నటువంటి ఆ డెడికేషన్, హృదయంలో ఉన్నటువంటి ఆ క్లీన్నెస్, ఆ పరిశుద్ధత ఎవరికి లేకపోయాను అలనాడు ఉన్నటువంటి మనుషులలో. అందుకే ఆ హృదయాన్ని బట్టి దేవుడు యిర్మీయాకి పిలిచాడు. యిర్మీయా తప్పించుకుందామని ఎన్నో శత ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు యిర్మీయాకి విడిచిపెట్టలేదు. చివరికి గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఈ రోజు వరకు ఆయన గురించి చెబితే అనేక మంది నశించిన ఆత్మలకు రక్షణలోకి ఎందుకు వస్తున్నాయి? కారణం యిర్మీయాలో దేవుడు పెట్టినటువంటి శక్తి ఏమనగా దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వారి మీదకి రాగా ప్రవచించారు అని బైబిల్ లేఖనంలో ఉంది. దేవుని శక్తి వారి మీద కుమ్మరింపగా ప్రవచించారు అని బైబిల్ లేఖనంలో ఉంది. దేవుని శక్తి వారి మీదకు ఉండగా రాగా రాజులను ఎదిరించే శక్తి వారికి వచ్చింది అని ఉంది. హల్లెలూయా. అంత శక్తివంతమైన నామము క్రీస్తు నామము. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఒక దగ్గర ఉపవాసం చేస్తుంటే కొంతమంది క్రైస్తవ దుండగులు ఏం చేశారంటే, క్రైస్తవ దుండగులు ఎందుకన్నాను అంటే, విశ్వసిస్తున్నాం, క్రీస్తుని నమ్ముతున్నాం అని ఆలోచన చేసేవారు, వారు బొత్తిగా విశ్వాసం లేకుండా ఉన్నవారు. క్రైస్తవులను హింసలు పెట్టేవారు మన కుటుంబం, మన క్రైస్తవులోనే ఉన్నాయి, బయట ఎవరు లేరు. ఉపవాస ప్రార్థన మేము జరిగిస్తున్నప్పుడు ఒడిస్సాలోని కొంతమంది క్రైస్తవ దుండగలు ఇదే వ్యక్తిని మందిరం దగ్గరికి వెళ్ళి తీసుకుని పోయి లాబి గ్రాబింగ్ చేసి చంపుదామని ప్రయత్నాలు చేశారు. అప్పుడు నేను మోకాలు వేసి నా మనసులో బైబిల్ పట్టి ఉన్నా, అప్పుడు నేను టీ షర్ట్ లో ఉన్నా, ప్యాంటుతో ఉన్నా, బైబిల్ పట్టి ఉన్నా, ప్రభువా అయ్యా నీ ఒడిస్సాకి పంపించావు కదా, ఇందుకేనా అని దేవునికి అడుగుతున్న ఆత్మలో అంత బాధ అనిపించింది. నా మనసులో, నా హృదయంలో ఎడుగుతా ఉన్నా, కానీ నా కంటిలో నుంచి కన్నీరు రావట్లేదు. నా వెనకాల కత్తి పట్టి నిలబడ్డాడు ఒకడు, నరుకుదామని వెనక నుండి. ఒక 100 మంది చుట్టుముట్టేశారు.
నన్ను మోకాలు వేయించారు ఎండలో, నానా రకాలుగా తిట్టారు, నానా రకాలుగా ఉమ్ము వేశారు. అటువంటి పరిస్థితులలో దేవుడు నన్ను రక్షించి కాపాడి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేవుడు షిఫ్ట్ చేశాడు. హల్లెలూయా. మరి అక్కడను కూడా ఉపవాస ప్రార్థన జరిగే 20 రోజులు. సో ఆ ఉపవాస ప్రార్థన జరిగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రోగులు తీసుకుని వచ్చి బాగా వెళ్ళిపోతున్నటువంటి దినాలు, రోజులు, ఆశ్చర్య కార్యాలు జరిగినటువంటి రోజులవి. ఆ ఆశ్చర్య కార్యాలను చూసి కొంతమంది దైవ సేవకులు ఈ సేవకుని మీద పగపట్టి చంపుదామని కుట్ర పండి, దేవుని బిడ్డలారా, వీడు ఉంటే మన వ్యాపారాలు చాలవు, వీడు ఉంటే మన రాజకీయాలు చాలవు, వీడు ఉంటే మనము బ్రతుకులేమని ఆలోచన చేసుకొని, రాజకీయ పరంగా ఆలోచన చేసుకొని ఆ సేవకుడిని, అనగా ఈ సేవకుడిని చంపుదామని ప్రయత్నించినటువంటి రోజు అది. దేవుడు అద్భుతంగా తప్పించి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేవుడు షిఫ్ట్ చేస్తాడు. అక్కడను కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. ఈ సేవకుడు దేవుడు ఎక్కడ షిఫ్ట్ చేసినా కూడా దేవుడు అద్భుతంగా వాడుకుంటున్న గల కారణం ఏమి తెలుసా? నేను నీతిమంతుడునని కానీ నీతిమంతుడు అని నేను చెప్పట్లేదు, నేను పరిశుద్ధునని చెప్పట్లేదు. పాపులలో ప్రథమ పాపిని నేనే. లోకములలో చేయని నేరం నేను చేశా, లోకములలో చేయని పాపాలు నేనే చేశా. అయినప్పటికీ దేవుడు తన రక్తం ద్వారా కడిగి అభిషేకించి ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి, ఒరే నాయనా, ఇది కాదురా సేవ, ఇది అని చూపించాను. దానికి లోబడిన నేను బెంజమిన్ అని ఆ రోజు దేవుడు మార్చిన మార్పు ఆ పేరులో ఉంది. నీవు ఎన్ని కష్టాలు వచ్చినా నీవు భరించు నాయనా అని అర్థం బెంజమిన్ అంటే. హల్లెలూయా. రెండవదిగా కష్టాలలో పుట్టినవాడు వీడు అని అర్థం బెంజమిన్ అంటే. ఇదిగో ప్రయాణంలో ఆకలితో పుట్టినవాడు వీడు అని అర్థం. రాహేలు ప్రయాణిస్తూ 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 కొండ ప్రాంతంలో ఎన్నో బాధలు పడి పుట్టినటువంటి బిడ్డ బెంజమిన్. ఆ పేరుతో దేవుడు పిలిచాడు, ఆ పేరుకి లోబడి నేను వెళ్ళాను. హల్లెలూయా. అప్పుడు నా పేరు సుందర్ అని ఉండేది, అందరూ సుందర్రావు అని పిలిచేవారు. ఇప్పుడు ఇదిగో బెంజమిన్ అని దేవుడు పిలిపిస్తున్నాడు. హల్లెలూయా. సో అక్కడి నుండి నా పేరు కొనసాగింది. అక్కడ నుండి బెంజమిన్ అని సుందర్ అని పేరు పెట్టి విడిచిపెట్టి బెంజమిన్ అని కొనసాగుతుంది. హల్లెలూయా. దేవుడు ఊరకని పిలవడు, ఎందుకంటే బెంజమిన్ కష్టాలను భరించాడు. సో నేను కూడా అనుకుంటా, ప్రభువా అతనికి ఇచ్చినటువంటి శక్తి నాకు నివ్వు, ఎందుకంటే నిందలను, బాధలను, కన్నీరును, దుఃఖమును భరించడానికి ప్రభువా నాకు బలమును, శక్తిని, అభిషేకాన్ని అనుగ్రహించు తండ్రి అని రోజు ప్రార్థన చేస్తాను. మధ్యరాత్రి వేళలో, నిశ్శబ్దంగా ఉన్నటువంటి వేళలో, అందరూ పడుకున్న వేళలో. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు అందరూ పడుకున్న వేళలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఊరికైనా దేవుడు మన యొక్క కష్టాలను విడిచిపెట్టడం, ఏదో ఒక విధంగా ఆయన ఆశీర్వాదము ఇస్తాడు. మరొక ప్రాంతం మాకు షిఫ్ట్ చేశారో ఆ ప్రాంతం కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. నేను అనుకుంటాను, నేను ఒక్కడిని కదా ప్రభు, ఎవడొస్తాడు ప్రభు అంటే అనేక మంది శిష్యులుగా దేవుడు తయారు చేశారు. నేను అనుకున్నా ఇంకా ఇదేనా ప్రభు, ఇదేనా ప్రభు అని. ఇప్పటి వరకు మాకు ఒరిస్సాలోన ప్లేసులు అయితే ఉన్నాయి, టీం అయితే పెద్ద టీం ఉంది, కానీ ఇప్పటి వరకు ఇంకా పెద్ద చర్చ నిర్మాణాలు ఇంకా జరగలేదు. నేటికి 12-10 సంవత్సరాలు, 11.5 సంవత్సరాలు, 12 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ప్రియ శ్రోతలారా, ప్లేసులు అయితే మేము కొనుక్కున్నాం, కానీ ఇంకా ప్రేయర్ టవర్ కట్టలేదు. ప్రేయర్ టవర్స్ 3 ప్రాంతాలు కట్టడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పనులు ప్రారంభిస్తాం. బలవంతంగా మా ఇష్టానుసారంగా మేము కట్టట్లేదు. దేవునికి ఇష్టమైతేనే కట్టడానికి ఇష్టపడతా ఉన్నా. ఎందుకంటే ఆ చర్చిలో గాని ఆ గృహంలో గాని దేవుని ఆత్మ నిలిచి ఉండాలి, దేవుడు ఇష్టపడాలి. అప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. నా ఇష్టానుసారంగా నేను కట్టుకొని
నేనే టీచింగ్ చేస్తానులే అనుకోవడంలో పొరపాటు. దేవుని సేవకుడు దేవునికి లోబడాలి, అప్పుడే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుని సేవకుడు అంటే ఏంటి అంటే దేవుడు ఏది చెప్తే అది వినాలి అని అర్థం. ఒక సేవకుడు ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ యజమానుడు ఏమి చెబితే అది చేస్తేనే నమ్మకమైన దాసుడు అని పిలువబడతారు. హల్లెలూయా. సో దైవ దాసుడు అని అర్థం ఏంటి అనుకున్నంటే, దేవుని వాక్యము ఏ విధంగా అయితే దేవుడు మనతో మాట్లాడతాడో తద్వారా లేకుంటే అదే విధంగా పని జరిగిస్తేనే వాడు నమ్మకమైన దాసుడు, నిజమైన సేవకుడు, దైవ దాసుడు, దైవ సేవకుడు అని పిలువబడతాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ పిలుపుకు లోబడిన వాడే సేవకుడు. సేవకుడు ఎప్పుడు తన సొంత ఆధారంగా లేకుండా తన ఇష్టానుసారంగా ఆలోచన చేసిన సేవకుడు వాడు సేవకుడు కాడు, వాడు ప్రజలకి నాయకుడు అని అర్థం. ప్రజల నాయకుడు ఎలాగుంటాడు? రాజకీయ వ్యక్తులు ఎలాగుంటారు చెప్పండి? రాజకీయ వ్యక్తులు నన్ను ఓటేయండి, అప్పుడు నాకేమైనా వస్తే మిమ్మల్ని చేస్తాను అని అంటాడు. తప్పదు. ప్రజలందరూ కూడా బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనుకుని అంటాం కదా. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు చే నిర్మింపబడినటువంటి ప్రభుత్వం. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం తయారవుతుంది. ఆ ప్రభుత్వానికి ఎవరైతే ఓట్లు మెజారిటీగా ఉంటారో ఆ మెజారిటీ వచ్చిన వాడే ఆ నాయకుడు అవుతాడు. నేను ప్రజలకి నాయకుడు అని చెప్పట్లేదు. హల్లెలూయా. దైవ సేవకుడు ఎప్పుడు తన సొంత ఆలోచనతో, సొంత చిత్తానుసారంగా ఆలోచన చేసుకుని గృహ నిర్మాణం చేసి నేనే నాయకుడుగా ఉంటానని ఆలోచన చేసిన వాడు ఎన్నడూ కూడా సేవకుడు అనే కాడు. దైవ సేవకుడు అని అర్థం ఏమనగా, దైవ సేవకుడు అనగా దేవుని మాట విని గైకొని తద్వారా పనులు జరిగించువాడే దైవ సేవకుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేము ఆలోచన చేసిన ప్రకారంగా మా ఇష్టానుసారంగా మేము కట్టాలి అనుకుని ఉంటే ఈ పాటికి మేము ఎన్నో కట్టేవారం ఒరిస్సాలో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒరిస్సాలో సేవ చేయాలంటే కష్టం. అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మైండ్ డిఫరెంట్ గా ఉంటది. హల్లెలూయా. సో ఎలా ఆలోచన చేయాలంటే అక్కడ సేవకు వెళ్ళిన వారు ఎక్కడైనా సరే దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే, అనగా నేను నివసిస్తాను, నా కుమారుడు నీవు కట్టు అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే దేవుడు నివసించిన చోటన నీవు సేవ చేస్తే దేవుడి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ రోజుల్లోన సంఘాల్లోన, చర్చిలోన మనకి చిన్న నొప్పి వచ్చిన ఎందుకు మనం హాస్పిటల్కి పరిగెడతా ఉన్నాం తెలుసా? కారణం ఏంటంటే వాడు అనగా దైవ సేవకుడు దేవుని మాట వినట్లేదు అని అర్థం. లైవ్ లో చెబుతున్నా, ఇది లైవ్. ఇది ప్రియ దేవుడు ఆలోచన చేయండి. దేవుని మాట వినని సేవకుడు ఎలా సేవకుడు అవుతాడు? అవ్వలేడు కదా. మోషే దేవుని మాట విన్నాడు, గొప్ప నాయకుడు అయ్యాడు. యెహోషువ మోషే మాట విన్నాడు, గొప్ప నాయకుడు అయ్యాడు. దావీదు దేవుని మాట విన్నాడు, గొప్ప రాజు అయ్యాడు. యిర్మీయా దేవుని మాట విన్నాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు దేవుని మాట విన్నాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు, గొప్ప సేవకుడు అయ్యాడు. చరిత్రలోనే పాపము లేని సేవకుడు ఆయన ఎవరు? దానియేలు. అందుకే దానియేలు అంటే నాకు చాలా ఇష్టం. దేవుని బిడ్డలా, శిష్యులు యేసు వారి మాటలు విన్నారు, గొప్ప శిష్యులుగా, సేవకులుగా జీవించారు. హల్లెలూయా. యోహాను దేవుని మాట విన్నాడు, పద్మస్ దీపములో దేవుడు దర్శించాడు. హల్లెలూయా. దేవుని మాట విన్నవాడే దైవ సేవకుడు. మరి నేను బాగు చేస్తానురా అంటే సేవకులేమో ప్రార్థన చేయకుండా హాస్పిటల్ మార్గాన్ని చూపిస్తారు. అఫ్ కోర్స్ హాస్పిటల్ లేకుండా, హాస్పిటల్ కూడా మన కోసమే.
నేను కాదంటలేదు. అంటే ప్రథముగా దీస్ పీపుల్ ఆర్ గివింగ్ ప్రిపరేషన్ టు ది హాస్పిటల్. ప్రార్థన చెయ్యకుండా హాస్పిటల్కి ఇంపార్టెంట్ ఇస్తారు, మార్గం చూపిస్తారు. అది కాదు సేవకులు చేయవలసినది. మొట్టమొదటిగా నీ ప్రయత్నం నీవు చేయాలి. దేవా, నీవు నన్ను సేవకునిగా అంగీకరించావు కనుక నీవు నా ప్రార్థన ఆలకించు నా తండ్రి. ఇదిగో ఈ బిడ్డని స్వస్థతను బట్టి అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు చూపిస్తాడు, పలానా హాస్పిటల్ తీసుకుని వెళ్ళి నేను బాగు చేస్తాను. అప్పుడు లక్షలు కోట్లు ఖర్చు అవ్వవు. ఆయన చెబితే పలానా హాస్పిటల్ తీసుకెళ్తే 100 రూపాయలతో దేవుడు స్వస్థత ఇస్తాడు. ఇది కదా దైవత్వం అంటే, ఇది కదా సేవకులు చేయవలసినటువంటి పని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే నేర్పుతున్నాం మా సేవకులందరూ కూడా. యు హావ్ టు గివ్ ఫస్ట్ ప్రిపరేషన్ టు గాడ్. దేవుని మొట్టమొదటిగా నీవు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అన్ని సమస్తము దేవుడు సృష్టించాడు. మెడిసిన్ ఎక్కడుందో దేవునికి బాగా తెలుసు, నీకేం తెలుసు. మంచి డాక్టర్ ఎక్కడున్నాడో దేవుడికి బాగా తెలుసు. లేకుంటే కిడ్నీ తీసేవారు ఉండరా? ఉంటారు కదా. బ్లడ్ ని తీసేవారు లేరా? ఉన్నారు కదా. దేవుడు మాట్లాడాలా. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ కంటే అందుకే అంటారు కదా, పరమ వైద్యుడు మన దేవుడు. చెప్పలు కూడా దేవుడు నామమున. ఈ సేవకుడు అక్కడ షిఫ్ట్ చేసిన కూడా అక్కడ కూడా హింసలు పడ్డాడు. అక్కడను కూడా హింసలు పడ్డాం. మరొక్క దగ్గర మరి షిఫ్ట్ చేశాడు దేవుడు. మరలా ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ కూడా ప్రాబ్లమ్సే. మరలా దేవుడు అన్నాడు, ఒరేయ్, మొదట ఎక్కడైతే నువ్వు హింసలు పొందావో అక్కడికి వెళ్ళమన్నాడు. మరలా ఢిల్లీ నుంచి మరలా జీరో స్థితి నుంచి మరలా స్టార్ట్ చేయడం జరిగింది. హల్లెలూయా. అప్పటికి కూడా వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి మా దగ్గర 20 రూపాయలు ఉండేవి కావు. చాలా కష్టం. ఒక సేవకుడు డబ్బులు కానీ ధనం కానీ కూర్చుకోడు. హల్లెలూయా. సేవకుడు అంటే ఇచ్చేవాడు అని అర్థం, చేసేవాడు అని అర్థం. హల్లెలూయా. కానీ నేటి సేవకులలో మనం ఆలోచన చేస్తే గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు లోకంలో. మా ఒరిస్సాలో కొన్ని 100 డైరెక్టర్స్ ఉన్నారు, కొన్ని కోట్లు ఉన్నాయి. వారి వల్ల ఏ ప్రయోజనము లేదు. దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్నవాడే సేవకుడు. మరలా ఢిల్లీ నుంచి వచ్చాం, మరలా మొదటి నుంచి స్టార్ట్ చేశాం. దేవుడు అంచెలంచెలుగా వృద్ధి చేశాడు. హల్లెలూయా. డిసైపుల్ పెంచాడు. అద్భుతంగా రోగుల మధ్య సేవ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులుగానే నేర్పిస్తున్నాం. సేవకులు సేవ చేయాలి. సేవకులు నాయకులుగా ఉండకూడదు. హల్లెలూయా. సేవకులుగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, నా పేరులో బెంజమిన్ అనే పేరులోని బాధలు భరించే శక్తి దేవుడు ఇచ్చాడు అనుకుని నేను అంటున్నా. అదే పాత పేరు అయి ఉంటే నేను ఇంకా లోకంలో ఉండేవాడునేమో. ఆ రోజుల్లో దేవుడు మార్చి తన స్వరంతో పిలిచాడు గనుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేవుడు తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు మేము కలిగి పొందుతున్నప్పుడు 100 మంది విధవలకి సహాయం చేస్తూ ఉంటాం మేము. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నడిపిస్తా ఉన్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఎవరి మీద లోపడటం కాదు, దేవునికి లోబడి గొప్ప కార్యాలు చూడండి అనుకునే మా టీచింగ్. హల్లెలూయా. నిన్ను సృష్టించాడు దేవుడు, డాక్టర్ సృష్టించలేదు నిన్ను అని మేము దైవ సేవకులు చెబుతాం. దేవుడే నిన్ను సృష్టించాడు. ఏ పార్ట్ ఎక్కడ పెట్టాడో ఆయనకి తెలుసు. గాని డాక్టర్ చదువుకుంటేనే తెలుసు నాయన, ఆయన మీద మీరు లోపడకండి నాయన. మన కరోనా టైంలో ఏం చేశారు? అనేక మంది డాక్టర్స్ ఏం చేశారు? వ్యాపారం చేశారు. ఏం చేశారు? వ్యాపారాలు చేశారు.
చాలా మంది అమాయకులను వ్యాపారం చేసి చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉండేవారు, జీవించేవారు. దేవుని మీద ఎవరైతే ఆధారపడి బ్రతికారో, జీవించారో వారే బ్రతికారు ఈరోజు. హల్లెలూయా. భయపడిన వారు చనిపోయారు చాలా మంది. భయపడకుండా రోగాన్ని ఎదిరించిన వారు బతికారు. హల్లెలూయా. ఆవరణలు చాలా మంది వచ్చాయి. కరోనా రావడంలో పెద్ద విచిత్రం కాదు. దగ్గులు ఒక రూపం, జలుబులు మరొక రూపం, బాడీ పెయిన్లు మరొక రూపం, ఊపిరి ఆడకుండా చేయిస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని పేరే కరోనా. రైటా? దాని పేరే కరోనా కదా. ఆ కరోనా వేళలో చాలా మంది చనిపోయారు. దేవుని కృప ఉన్నవారు బతికారు. మీకు అర్థమైందా? మీరు అనుకుంటున్నారేమో మాకు కూడా వచ్చాయి. మాకంటే నాకు కూడా వచ్చింది. కానీ 7 రోజులు నేను ప్రార్థన చేశాను దేవునికి. ఎన్ని రోజులు? 7 days I pray and pray. అయితే ఒక నా తోటి సేవకుడు, నా డిసైపుల్ చెప్పాను, నాయనా నా కోసం కొబ్బరికాయలు తేరమాయని అని చెప్పాను. వాడు 2 బస్తాలు కొబ్బరికాయలు ఏరి తెచ్చాడు. ఎన్ని బస్తాలు? 2 బస్తాలు. నాకు తెలుసు ఈ కరోనా గాడికి ఏ విధంగా తరమాలో. దేవుడు నాతో మాట్లాడాడు, ఎక్కువగా నువ్వు వాటర్ తాగు అనుకుని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మినరల్ వాటర్ తాగిన కూడా ప్రాబ్లం, ఏ నీరు తాగిన ప్రాబ్లం. దాని బదులు దేవుడు సృష్టించిన నీరు తాగడం బెటర్ అని కోకోనట్ తెప్పించాను అనమాట. ఫ్రెష్ తెచ్చాడు 2 బస్తాలు. 7 రోజులు, ఉదయం 3, సాయంత్రం 3, ఉదయం 3, సాయంత్రం 3, ఉదయం 3, సాయంత్రం 3. 7వ రోజు తర్వాత కరోనా మాయం. చెప్పలు కూడా నా ఫ్రెండ్స్ అన్నారు చాలా మంది, అంబులెన్స్ పిలుస్తాం రే అంక అన్నారు. అంబులెన్స్ పిలుస్తాం నాయన, అంబులెన్స్ పిలుస్తాం. నీకు పట్టేసిందంటే మాకు పట్టేద్ది, నీకు అంటేసిందంటే మాకు అంటేద్ది, మా దగ్గర రావద్దు అన్నారు. నేను అనుకుంటున్నా, నాకు ధైర్యం ఉంది ఇదేమి చెయ్యాలని. భోజనం చేసిన టేస్టీ ఉండదు, ఊపిరి ఆడకుండా చేసింది. ఏంటి ప్రభు అని 7 రాత్రులు 7 పగళ్ళు దేవునికి అంకితం చేసుకున్న దేవుడు అద్భుతంగా స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి నేను చెప్పలేదు, ఈవెన్ నా డిసైపుల్స్ కి చెప్పలేదు. తర్వాత నేను చెప్పాను. నవంబర్ 14వ తేదీన థాంక్స్‌గివింగ్, ప్రతి సంవత్సరం థాంక్స్‌గివింగ్ ప్రేయర్ జరుగుతుంది. దేవుడు నన్ను మరో జన్మనిచ్చాడని ప్రతి సంవత్సరం జరుగుతుంది. నాన్నగారు అక్కడికి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎందుకు థాంక్స్‌గివింగ్ ప్రేయర్ చేస్తా ఉంటాం? 14వ తేదీ నవంబర్ తేదీ, 14వ తేదీ నవంబర్ తేదీ అంటే 13వ తేదీ అంటే బతికించినటువంటి రోజు, అది తేదీ. అది హల్లెలూయా. దేవుడు బ్రతికించాడు ఆ తేదీ అనుకుని. ఆ తేదీ వస్తే నాకు సంబరం జరుగుతూ ఉంటది. హల్లెలూయా. కొంతమందిని పిలిచి కొంతమందిని ఏదో సహాయపడాలని, కొంతమందిని ఏదో హెల్ప్ చేయాలని ఆలోచన చేసి థాంక్స్‌గివింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు మనకి సహాయం చేస్తాడు. నేనేమంటానంటే, ఆలనాడు అబ్రహాం అనే పేరు ఉండేది, ఆయన విశ్వాసమే బలముగా ఉండేది. ఈనాడు అబ్రహాం అనే పేరు ఉంటది, గాని విశ్వాసం ఎక్కడ అని నేను అంటున్నా. హల్లెలూయా. అది నా టాపిక్ కదా. హల్లెలూయా. కరోనా వేళలో జరిగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిని ఆ యొక్క పాయింట్ ని ఆనుకుని నేను ఒక్కొక్కటిగా విడమర్చి చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జోర్ సే బోలియా హల్లెలూయా. హల్లెలూయా. విసిగిపోతున్నారమ్మా లేదా? హల్లెలూయా. విసిగిపోకండి. ఇదిగో మన విశ్వాసం తండ్రి ఎవరు అంటాం, మనందరం కూడా అంటాం. ఆ కరోనా వేళలో లేకుంటే డిఫికల్టీ సిచ్యువేషన్ లో మనం దేవునికి అడుగుతాం. ఎలా అడుగుతామంటే, ఒక్కొక్కరికి నేను ఒక 4-5 మందికి నేను వివరిస్తాను, జాగ్రత్త వినండి. అలనాడు మన పితరుడైనటువంటి అబ్రహాములు ఉన్నటువంటి విశ్వాసం, ఈనాడు పేరు పెట్టుకున్నటువంటి అబ్రహాముల విశ్వాసం లేదు. నేను ఎందుకు ఈ పేరు పెట్టని ఆలోచన చేయండి. మేబీ యోనా అని పేరు రావచ్చు, యోబు అని పేరు రావచ్చు, యిర్మియా అని పేరు రావచ్చు, ఎవరైనా సరే కావచ్చు. హల్లెలూయా. నేను అంటున్నాను, అలనాడు విశ్వాసం అనగా
అప్పటిలో ఉన్నటువంటి విశ్వాసం నేటి విశ్వాసం చాలా వ్యత్యాసంగా ఉంది. అందుకే దేవుని కార్యాలు జరగట్లేదు నేను అంటున్నా. ఆమేన్ ఆమేన్. ఎఫ్కరిస్తా అని చెప్పండి, ఎఫ్కరిస్తా అని చెప్పండి. నేను సంతోషంగా ఉన్నాను నా. హల్లెలూయా. అది గ్రీకు భాష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సోదరులారా, ఈ రాత్రి వేళ అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మన పితరుడైన అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం మనలో లేదు. ఒకసారి గమనిద్దామా? ఈ రోజు ఉన్నటువంటి అబ్రహాం అంట ఒక ప్రశ్న వేశాడంట అబ్రహాంకి. వినండి జాగ్రత్త. ఇప్పుడు పుట్టినటువంటి అబ్రహాము తాత అయినటువంటి అబ్రహాంకి ప్రశ్నిస్తున్నాడు. ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడంటే, అబ్రహాం, ఇప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రశ్నించాడంట అబ్రహాంకి. ఏ అబ్రహాంకి? మన పితృడైనటువంటి అబ్రహాంకి ప్రశ్నిస్తే పైనుండి అబ్రహాం సమాధానం చెప్పాడు. బైబిల్ అనుసారంగా ఏ విధంగా సమాధానం చెప్పాడంటే, బాబు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పుడు చూడొద్దు. నువ్వు చూసావా, నువ్వు మునిగిపోతావు. నేను కూడా అంతే. దేవుడు నన్ను పిలిచినప్పుడు నా చుట్టూ పరిస్థితులు భయంకరముగా ఉండేవి. ఆయనను కూడా నేను చూడలేదు. నా తండ్రి విగ్రహారాధికుడు, మెడిసిన్స్ అమ్మేవాడు, భయంకరమైనటువంటి మూఢాచారాలు నమ్మినటువంటి కుటుంబం నాది. నేను అప్పుడే పరిశుద్ధంగా జీవించేవాడిని. వేరుగా విగ్రహారాధన అంటే నాకు పడేది కాదు నాయన అని ఆ అబ్రహాం ఈ అబ్రహాంకి చెప్తున్నాడు. వినాలి జాగ్రత్త. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ అబ్రహాంలో విశ్వాసం లేదు కనుక ఆ అబ్రహాంకి ప్రశ్నిస్తున్నాడు, ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా తట్టుకున్నావు నాయనా అని. ఇప్పుడు మేము తట్టుకోలేకపోతున్నామని. నా రోజుల్లో కూడా నీకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేవిరా నాయనా. ఈరోజు నువ్వు పొందినటువంటి ఆ శ్రమ ఏ పాటది? ఈ పాటది. అప్పటిలో దేవుడు తన స్వరము చేత నన్ను పిలిచాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుతున్నాయా? హల్లెలూయా. జోర్సే బోలియా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ స్థితిలో నేను డిఫరెంట్ గా జీవించాను కనుక కొంతమంది చూడండి, పవిత్రులు ఉంటారంటారా. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారు. 10 మందిలోని 9 మంది చెడు వ్యాసాలతో ఉన్న ఒకడైనను కొద్దిగా పవిత్రంగా మంచోడు అంటారు. మంచోడు ఎలా అంటారని చెప్పండి అమ్మా. మంచిగా ఉంటే మంచోడు అంటారు, చెడ్డగా ఉంటే చెడ్డోడు అంటారు. కానీ నేటి సమాజంలో చెడ్డోనికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు, మంచోనికి ఇంపార్టెంట్ ఇవ్వరు. కానీ అలనాడు సమయంలో, మన పూర్వపు సమయంలో, తాతలు ఉన్నటువంటి పితృలు ఉన్నటువంటి కాలంలో మంచిగా ఉంటే దేవుడు ఉండేవారు. అతని పట్ల, ఆమె పట్ల దేవుడు అద్భుతమైనటువంటి చరిత్రను సృష్టించాడు. హల్లెలూయా. ఈరోజు చెడువాడు ఉన్నాడు కనుక సంఘంలో కూడా ఏ కార్యాలు జరగట్లేదు. డైరెక్ట్ గా మీకు చెప్తున్నా, వినాలి జాగ్రత్తగా. ఎస్, దేవుని మాట వినరు. వారి మాటలే కావాలి. మా మాటలు విన్నారు మీరు మా మాటలు వింటే సంగతి రాదు, లేకపోతే రావద్దు. ఓకేనా అంటారు లేదా? ఎస్, వీఆర్ ద బ్యాచ్. హల్లెలూయా. మేము పలానా వారం అంటే పలానా వారం మెజారిటీ మాది. మా మాట వినండి. చూసారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేస్తాయి సంఘాలలో. తెలుసా మీకు? క్యాస్ట్ ఫీలింగ్ వచ్చాయి. ఎస్సీ అంటే ఎస్సీ, బీసీ అంటే బీసీ. అలాగైపోయింది లోకం. మరి అంటప్పుడు వారి విశ్వాసానికి నీ విశ్వాసానికి చాలా డిఫరెంట్ ఉంటుందా? మరి వారు అప్పట్లో హాస్పిటల్ లేవు. వినాలి, ఉండేవా? అప్పుడు హాస్పిటల్ ఉండేవా? లేవు. కానీ రోగం నుండి ఎలా స్వస్థత పొందాలో ఆలోచన చేయండి. హల్లెలూయా.
ఆ పరిస్థితులలో నేను కూడా కొద్దిగా మంచిగా ఉండేవాడిని, ఇవన్నీ గద్దించేవాడిని. అందుకనేమో దేవుడు నా హృదయం నచ్చి అబ్రహాం అని పిలిచాడు. ఆ స్వరం ఎవరని వెతికుంటే, నీవు నన్ను వెంబడిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్న స్వరము నేను విని ఏమని పిలిచాడంట? నీవు నన్ను వెంబడిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని స్వరం వినగానే అబ్రహాముకి సంతోషం అనిపించింది. అబ్రహాంకి సంతోషము అనిపించింది. హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా,